హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు హెవెన్లీ ఇన్స్పిరేషన్స్. ఈ సమయంలో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక తల్లి తన యజమానిని కోల్పోయిన తర్వాత చిన్న కుమారుని వేసుకుని జీవిత ప్రయాణం ప్రారంభించింది. ఈ జీవిత ప్రయాణంలో తను ఎంత దూరం వెళ్తున్నా సరే బిడ్డని మాత్రం చదివించాలి. తను కష్టపడుతుంది కానీ బిడ్డని స్కూల్కి పంపిస్తుంటే ప్రతిరోజు రోజుకొక పెన్, రోజుకొక పెన్సిల్ తెచ్చుకుంటున్నాడు. తల్లి అనుకుంటుంది, నిజమే, నేను కొనలేకపోయినా తను తెచ్చుకుంటున్నాడు అని ఆలోచిస్తుందే గానీ ఎక్కడి నుంచి తెస్తున్నాడో అర్థం కాల. పెన్, పెన్సిల్తో ప్రారంభమైనటువంటి తన జీవిత ప్రయాణం స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రతి గృహంలోంచి దొంగతనం చేసి ఏదో ఒకటి వస్తువు తెచ్చేస్తున్నాడు. తల్లికి అది గ్రహించట్లేదు. రాను రాను అతను ఎంతవరకు అయ్యాడంటే దోపిడీ దొంగగా మారిపోయాడు. దోపిడీ దొంగగా మారిపోయి విస్తారమైనటువంటి ధనాన్ని తీసుకొస్తుంటే ఒక రోజున పోలీసుల చేతికి చిక్కాడు. పోలీసులు ఆయనకి హ్యాంగ్ అనేటటువంటి పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు హ్యాంగ్ చేసే ముందు చివరిగా ఒక కోరిక అడుగుతుంటే తల్లిని పిలవండి అన్నాడంట. జాలిపడి తల్లిని పిలిస్తే తల్లితో అంటున్నాడు, ఇది నేను అనుభవించడానికి కారణం నువ్వే. చిన్నప్పుడే నేను పెన్సిల్ తెచ్చుకున్నప్పుడు, పెన్ తెచ్చుకున్నప్పుడు, చిన్న చిన్న వస్తువులు తెచ్చినప్పుడు నువ్వు అప్పుడే గద్దించుంటే గనక నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. దీని కాన్సిక్వెన్స్ నువ్వే కాదు, నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇంకా ఒంటరిగానే అనుభవించు అని ఏడుస్తూ హ్యాంగ్కి వెళ్ళిపోయాడంట. ఒక చిన్న శ్రేష్టమైన మాట, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంతగా కొరచా ఆయన. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 50 verse 2. This verse emphasizes that Israelites' spiritual deafness and rebellion against God's call, and their suffering is a consequence of their own sin. మన జీవితంలో చాలా వరకు తప్పులు చేస్తూ ఉంటాం. ఈ చేస్తున్న సమయంలో ఏదో ఒక చోట పట్టుబడినప్పుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవించాలి. దేవుని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఏం రాయబడుతుందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రం చేసుకుంటాడు, దుష్టుడు వానిని ముట్టడు. పాపమునకు జీతము మరణము. ఆ మరణం ఏంటో తెలుసా? ఆత్మీయ మరణం. ఈ లోకములో ప్రతి మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. తర్వాత గమ్యము ఏదై ఉంటది, డెస్టినేషన్ ఏదై ఉంటది. చనిపోయిన తర్వాత చాలా మంది భూస్థాపన కార్యక్రమాలు కానీ అన్నీ బాగా చేస్తారు. కానీ వెళ్ళిపోయినటువంటి ఆ స్పిరిట్ ఎక్కడికి వెళుతుంది? దేర్ ఆర్ ఓన్లీ 2 డెస్టినేషన్స్. అవి ఏంటంటే, ఒకటి పరలోకము, 2 నరకం. నువ్వు అనుభవించినటువంటి ప్రతి సంతోషము గాని ఒక రోజున మాయమైపోతుంది. గమనించండి. నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచ ఆయన. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. నాకే ఈ శ్రమ వచ్చింది, నాకే ఈ బాధ వచ్చింది అని అనుకోవద్దు. మనకు లాంటి వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. మనకంటే అధ్వాన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ఒకటే చెప్తున్నా, ధనము సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దొంగతనం చేస్తూ ధనం సంపాదిస్తున్నారు. వ్యభిచారులు కూడా వారి శరీరాన్ని నమ్ముకొని ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ సమయంలో దేవుడు పిలిచినప్పుడు ఎందుకు దేవుడి వైపు చూడట్లేదు, ఎందుకు దేవుడి వైపు చూడట్లేదు అనేటటువంటిది ఈరోజు నా ప్రశ్నే. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నిలబడినంత కాలము నీ ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. మనము వరి పంటను వేసి గోధుమ పంటను కోరుకోవడం చాలా తప్పు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఏమైతే చేస్తున్నావో దాని కాన్సిక్వెన్స్ నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. సో హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.